నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈరోజు షేన్కి అయితే వెళ్తున్నామండి. నీళ్ళు పోసేదానికి కూలి వెళ్తున్నాము. లేక పని దొరికిందంటే మొన్న వీడియోలో 2 రోజులు పోయినాము కలుపు తీసేకైతే. ఈరోజు నీళ్ళు పోసేదానికైతే చాలా అలుపు వచ్చేసిందండి. అయినా సరే ఎడిటింగ్ చేయాలా, వీడియో అప్లోడ్ చేయాలా అనేసి చేస్తున్నానండి. 2 ట్యాంకర్ల నీళ్ళండి మోసిండేది. చూడండి ఎంత లాంగ్ ఉందో, అంత లాంగ్ నుండి మోయాలా. నేనంటే పర్లేదు, ఆ చిన్నపిల్లలు 2 కూడా మోసినారండి పాపం. చెయ్యి అయితే చాలా లాగేస్తుంది. అయినా సరే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలా, వీడియో డైలీ ఒక్కటన్నా పెట్టుకోవాలా అనేసి కష్టపడుతున్నాను. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా వీడియో చూసినట్టయితే. ఆ లైక్ ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ఇక్కడైతే వచ్చి చెట్టు ఉందండి. చెట్టు కింద సద్దులన్నీ పెట్టేసి, సద్దులు అంటే అన్నం పొద్దున్నే వీడియో తీసినా కానీ అది పోయినాయండి, డిలీట్ అయిపోయినాయి. ఎక్కడున్నాయో కనిపించలేదు, ఇంక వదిలేసినాను. అలుపు వచ్చేసింది. వాయిస్ కూడా కొద్దిగా చిన్నగా వస్తుందండి, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే అంతా డ్రెస్సులు వేసేసుకొని, అంగీళ్ళేండి డ్రెస్సులు అంటే, ఇంకేది కాదు. నీళ్ళు అట్లా మొలవని చోట ఈ విత్తనాలు వేసి నీళ్ళు పోసిండేది. మళ్ళీ ఇది అయిపోతేనే అన్నం తినేసి మళ్ళీ విత్తనాలు వేసినాము. చూడండి, ఇంకొక చేనుకి 2 చేనులు పోసినామండి అదే రోజే. మూడు రోజులు మాత్రమే. ఇది అయిపోయాక మళ్ళీ ఇంకా ఎవరు పిలవలేదండి. పనులు లేవు కదా. మళ్ళా ఏదో పని దొరికినప్పుడే వెళ్దాంలే, ఆటికైనా కానీ కూర్చొని తింటుంది అని అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో తీస్తుంటే కూడా నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. కానీ తీయాలా, కష్టపడాలా. ఈ వీడియోలు చేయొద్దన్నారు కదా, చేసే తీరుతా. ఎవరన్నా ఏమన్నా అనుకోని, ఇంకా చేసే తీరి దీంట్లో సంపాదించుకోవాలనే ఆశ అండి, అంతే. ఈ అమ్మ ఇది తప్ప ఏది శాతం అవుతుంది అంటారు. ఇంత పని చేసినా కూడా కనిపిస్తలేదు జనాలకి. పర్లేదు అనుకొని, నా భర్త బాగలేని దానికే కదా అనేది అనుకునేసి బ్రతకాలి. ఇంకా లావ్ బిందెలండి ఓషన్ అయిపోయింది. చాలా అయితే అలుపు వచ్చేసింది అసలు ఆ రోజు. ఇక్కడ కందులు పోసుకున్నాము. నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి ఆమె. అన్నం తింటున్నాము, ఒక చేను అయిపోయింది, అన్నం తింటున్నాము. ఇంకా బజ్జీలు తీసుకొచ్చినాడు చేనైనా. బావ అయితే అల్లేండి మాకు. నా వీడియో ప్లీజ్ చూసినట్టయితే ఒక లైక్, ఒక కామెంట్ ఇవ్వకపోయినా పర్లేదండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఒక లైక్ ఇస్తే, మీరు షేర్ చేయకపోయినా పర్లేదులేండి, లైక్ ఇస్తే చాలండి. సబ్స్క్రైబ్ చేసుకొని. ఇక్కడ బజ్జీలు చట్నీ చేసిన అండి ఆ రోజు. చట్నీ అన్నము. చేనులో పోతేనే ఒక ముద్ద తినబుద్ధి అవుతుంది. ఇంటికి వచ్చినాక అసలు అన్నమే తినబుద్ధి కాదు. అదే రోజే చికెన్ చపాతీ చేయాలా, ఇంకేదో చపాతీ చేసేసి చికెన్ చేసుకొని తిన్నాము. ఎందుకో చికెన్ తినాలనిపించింది. మా అమ్మ తీసుకురా మా అమ్మ చికెన్ అంటే తీసుకొచ్చినాడు. సొమ్ము ఒకరిది, సోకొకరిది లేండి. సొమ్ము మా మామ పెట్టినాడు, తిండేది మేము.
ఎట్లా పాల్లో తోడేసినట్టు నాకు వాళ్ళు కొద్దిగా తోడేస్తారు. అట్లయితేనే కదండి పెరుగు తోడుకునేది. అందుకే నా జీవితం కూడా అట్లనే తోడుకుంటుంది. వాళ్ళు కొద్దిగా సాయం చేసి, అమ్మ నాన్న కొద్దిగా సాయం చేసి, నా జీవితంలో నేను రుణపడిండేదైతే ముగ్గురికండి. ఒకటి నా అత్తమామకు, రెండోది నా తల్లిదండ్రులకి, మూడోది నా మరిదికండి. వీళ్ళ ముగ్గురికి జీవితాంతం రుణపడి ఉంటాను నేను. విత్తనాలు అయితే వేసినాము, మళ్ళీ ఇక్కడ వచ్చేసి నీళ్ళు పోస్తున్నాము. ఆ విత్తనాలు వేసిండే దానికి నాకు కొద్ది వాయిస్ తక్కువ రావచ్చు, ఏమనుకోద్దండి. అసలు వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి కూడా నాకు శక్తి లేదు ఇప్పుడు. కాకపోతే ఇవ్వాలా, చెయ్యాలా, వీడియో చెయ్యాలా అనేసి చేస్తున్నాను. చాలా అంటే చాలా అలుపు వచ్చేసిందండి. ఇట్లా బిందెలతో నించిస్తే ట్యాంకర్లో నిండి 2 ట్యాంకీలు అయిపోయినాయి చూడండి. వానదేవుడికి అన్నీ కిందే అండి. వాన వల్లేదు టైంకి. వాళ్ళంటే డబ్బులు ఉన్న వాళ్ళు ట్యాంకీలు పెట్టినారు. మన అట్లాంటి వాళ్ళం ఎక్కడి నుండి తెచ్చిపెట్టేదండి చేనులలోకి. ఇక్కడ గింజలు వేస్తున్నాను, కంది గింజలు. ట్యాంకర్లో నీళ్ళు అయిపోయినాయని మళ్ళీ ఈ పనికి పోయినాము. అప్పటికల్లా వాళ్ళు వచ్చేకల్లా, ట్యాంకర్ వేసుకొచ్చేకల్లా ఇవి ఉంచి పెట్టాలనేసి. ఏందో లేండి, జీవితం అనుకుంటే కూడా బాధ కలుగుతుంది. ఎంత కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోలేము. ఆడదానిగా పుట్టే బదులు అడవిలో చెట్టు అయి పుట్టేది మేలు అనిపిస్తుంది. చూడ్డానికి అమ్మకి ఏమైంది, బాగానే ఉంది కదా అనుకున్నారు. మేడిపండు చూడు మేలిమై ఉండును, పుట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టు నా మనసు నిండా బాధలు, కష్టాలు తప్పితే బయటకు అట్లా ఉన్నాను. కానీ గంభీరంగా ఉంటాను. ఏ కష్టం లేని దానిలాగా నవ్వుకుంటుంటాను. కానీ లోపలైతే చాలా కష్టం ఉందండి నాకు. ఇక్కడ విత్తనాలన్నీ పోసేసినామండి. ఇంక లాస్ట్ అయిపోయిందని మా నీళ్ళు చూడండి, నీళ్ళు పోసుకుంటున్నాడు. చాలా అలసిపోయినారండి పిల్లలు పాపం. చదువుకోవాల్సిన వలసలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ చదివిస్తామండి. పిల్లలు అయితే చాలా అలసిపోయినారండి. ఇంక వెళ్తున్నాము. ఇంటికి వచ్చినాక కూడా సుఖం లేకుండా అయిపోయింది. ఇంటికి పోయినాక ఒక 10 నిమిషాలు పోయేసరికి మా ఆయన అదిదే ఇదిదే అనుకుంటా ఇంకో 10 నిమిషాలకి కుళాయి నీళ్ళు వచ్చినాయి. ఇంకా ఇంట్లో పని చేసుకునేసరికి అయిపోయింది పనంతా. ఏంటో ఈ ఆడ జీవితం అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంట్లో పెద్ద పడిపోతే, ఏదో ₹1 సంపాదించేవాడు పడిపోతే ఆ రూపాయి ఆడది ఎక్కడి నుండి తెస్తుంది. $200 కూలీ 3 రోజులు అయింది. ఈ రోజుకి 600 కూలీ అయింది. 600 కూలీలో కరెంటు బిల్లు, డిష్ బిల్లు, ఇంట్లో సంసారం ఏం గడిపేది. మళ్ళీ మరుసటి రోజు పని లేదు, ఇంకా ఎవరు పిలవలేదు. పనులు చాలా తక్కువ అండి. ఇటు వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు దగ్గర, ఇది మిడిల్లో ఉంది. ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరు, ఇక్కడ అత్త వాళ్ళ ఊరు దగ్గర దగ్గరే లేండి. మా మేనత్త కొడుకే మా ఆయన బావ. నడవనీకే కూడా శాత కాలేదండి నాకైతే. అసలు ఒంట్లో ఓపికే లేదు అసలు. ఆ రోజైతే జ్వరం వచ్చేసినట్టు అయిపోయింది నాకైతే. నా పరిస్థితి అట్లుంటే పిల్లల పరిస్థితి ఏంటండి.
నేను కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్క పని చేసేరుగాను, కాకపోతే చెయ్యాల. అత్త వాళ్ళ ఇంట్లో ఎన్నో పనులు. ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గర కొలాయి వచ్చింది, చేతులన్నీ నొప్పి పెట్టేస్తున్నాయి. అందులో నీళ్ళు లేవండి, వారమైంది నీళ్ళు వదలక. ఆ నీళ్ళు లేక మోసుకున్నట్టుంది, లేకుంటే మోసేదాన్ని కాదు. ఏదో ఒక డ్రమ్ము 2 డ్రమ్ముల్లో ఉంటే కూడా నేను మోయను, తర్వాత మోసుకోవచ్చులే అనుకునేదాన్ని. కానీ నీళ్ళు అసలే లేవండి. నీళ్ళు వచ్చినప్పుడే పట్టుకోవాలి కదా. చిన్న ఏదో తాగడానికి నీళ్ళు, ఈ నీళ్ళు అన్నీ ఇంట్లో చూసుకోవాలా ఒక్కదాన్నే. పాప సామాన్లు తోముతుంది, కసువులు నొక్కుతుంది, ఇంకా నైట్ వంట. ఒక్కోసారి పాపకు హోంవర్క్ ఎక్కువ ఉంటే నేనే చేసుకుంటాను, వద్దులే నేనే చేసుకుంటాను అనేస్తాను. ఎందుకండి మన జీవితం రాకూడదు కదా మన పిల్లలకి. ఓకే అండి, బాయ్.